హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రిటైర్డ్ ఐఏఎస్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌లోని ముఖ్యాంశాలు ఏంటి అనేది వీడియోలో చూద్దాము. సో, దీనికి తదుపరి విచారణ ఎప్పుడుంటుంది? సో, ఈ వివరాలన్నీ కూడా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఫోరం ఆఫ్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ల అసోసియేషన్ వారు ఇటీవల సుప్రీం కోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ పెన్షనర్ల హక్కుల పోరాటంలో ఒక కీలక మలుపుగా అయితే మారిందని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం 29 మార్చి 2025న ఆర్థిక బిల్లులో భాగంగా ఆమోదించిన సో, పెన్షన్ సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ వీరు అత్యున్నత న్యాయస్థానాన్ని అయితే ఆశ్రయించారు. ఇప్పటికే ఎన్‌సీసీపీఏ మరియు ఎస్-30 పెన్షన్స్ అసోసియేషన్‌ల వేసినటువంటి కేసులతో పాటు ఈ ఐపీఎస్ ఆఫీసర్ల కేసును కూడా జత చేసి విచారిస్తామని సుప్రీంకోర్టు తెలియజేసింది. ఈ కేసు తదుపరి విచారణను 9 జనవరి 2026కు వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ ఐపీఎస్ ఆఫీసర్ల అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్ సుమారు 272 పేజీల భారీ నివేదికగా అయితే ఉంది. ఇందులో ప్రధాన వాదనలు 49 పేజీలలో ఉండగా మిగిలిన పేజీలన్నీ గతంలో ఢిల్లీ హైకోర్టు, క్యాట్ మరియు సుప్రీంకోర్టు వీరికి అనుకూలంగా ఇచ్చిన తీర్పుల కాపీలను సాక్ష్యాలుగా అయితే జతచేశారు. ఈ 3 సంఘాలు ఎన్‌సీసీపీఏ, ఎస్-30, ఐపీఎస్ ఫోరం వేసినటువంటి పిటిషన్‌లలోని ప్రధాన డిమాండ్స్ ఒక్కటే. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాన్ని రద్దు చేయడం. 29 మార్చి 2025న తెచ్చిన ఈ చట్టం ప్రకారం పెన్షనర్లు రిటైర్ అయిన తేదీని బట్టి వారికి ఎంత పెన్షన్ ఇవ్వాలనేది నిర్ణయించే సంపూర్ణ అధికారం ప్రభుత్వానిదేనని, ఈ నిర్ణయం 1 జూన్ 1972 నుంచి ఎఫెక్టివ్ అమలవుతుందని, దీనిని ఏ కోర్టులోనూ ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని ప్రభుత్వం పేర్కొంది. న్యాయస్థానాల అధికారాలను సైతం కట్టడి చేసేలా ఉన్న ఈ యొక్క చట్టాల రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్లయితే వాదిస్తున్నారు. అయితే ఈ కేసులో ఐపీఎస్ ఆఫీసర్ల అసోసియేషన్ లేవనెత్తినటువంటి ఒక అంశం చాలా తీవ్రమైనది మరియు ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నించేలా ఉంది. సో, 28 ఫిబ్రవరి 2025న అంటే ఈ కొత్త చట్టం రావడానికి సరిగ్గా నెల రోజుల ముందే కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో కోర్టు తీర్పును అమలు చేయడానికి మాకు సిద్ధంగా ఉన్నాం. మాకు ఒక నెల గడువు ఇవ్వండి. ఈలోగా జనవరి 1, 2006 నుండి పెన్షన్ బకాయిలు చెల్లిస్తామని లిఖితపూర్వకంగా కోర్టుకైతే విన్నవించింది. కోర్టుకు అలా మాట ఇచ్చిన ఆ నెల రోజుల గడువును ఉపయోగించుకొని వెనుక వైపున పార్లమెంట్‌లో చట్టం చేసి కోర్టు తీర్పు కోర్టు తీర్పుని రద్దు చేయడం అనేది ఇది న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించడమే అవుతుంది. సో, చూడండి ఫ్రెండ్స్, కోర్టుకి యాక్చువల్‌గా వీరు ఇచ్చిన మాట ఏదైతే ఉంటుందో దాన్ని నిలబెట్టుకోకుండా, సో, గతంలో కోర్టు తీర్పు ఏం చెప్పిందంటే పెన్షన్ అనేది పెన్షనర్స్ యొక్క హక్కు అని, దాన్ని ఎవరు కూడా ఈ ప్రభుత్వము మార్చలేదు, తీసేయలేదని చెప్పింది. కానీ ఇప్పుడు పెన్షన్ సవరణ చట్టంలో పెన్షన్‌ను ప్రభుత్వం ఎప్పుడైనా అమలు చేయొచ్చు. అదంతా ప్రభుత్వ ఇష్టం అన్నట్టుగా పోర్ట్రేట్ అవుతుందన్నమాట. సో, ఈ విధంగా అవుతోందని అసోసియేషన్ తీవ్రంగా ఆరోపించింది. అందుకే మిగిలిన పిటిషన్ల కంటే భిన్నంగా ఐపీఎస్ ఆఫీసర్ల అసోసియేషన్ తమ పిటిషన్‌లో న్యాయ మంత్రిత్వ శాఖను మొదటి ప్రతివాదిగా చేర్చిందనమాట. తర్వాత కోర్టులో అమలు చేస్తామని చెప్పి బయట చట్టం ద్వారా దీనిని అడ్డుకోవడం నైతికతకు, న్యాయానికి విరుద్ధమని వారి వాదన. అలాగే 1972 నాటి పాత తేదీ నుండి చట్టాన్ని అమలు చేస్తామని అనడం, పాత మరియు కొత్త పెన్షనర్ల మధ్య వివక్ష చూపడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 మరియు ఆర్టికల్ 21లకు విరుద్ధమని పేర్కొన్నారు. గతంలో డీఎస్ నకారా కేసు, ఆల్ మణిపూర్ పెన్షనర్స్ అసోసియేషన్ కేసు వంటి అనేక కేసుల్లో రాజ్యాంగ ధర్మాసనాలు ఇచ్చిన తీర్పులను ఒక సాధారణ చట్టం ద్వారా ప్రభుత్వం రద్దు చేయలేదని వారు స్పష్టం చేశారు. మరి ప్రస్తుతం జనవరి 5 మరియు జనవరి 8 అలాగే జనవరి 9 మనకు నెక్స్ట్ మంత్
2026 జనవరిలో 5, 8, 9 తేదీలలో వరుసగా 3 కేసుల విచారణ అయితే జరగనుంది. ఈలోగా సుప్రీం కోర్టు నోటీసులకు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే సమాధానాన్ని బట్టి పిటిషనర్లు తమ రీజాయిండర్ దాఖలు చేస్తారు. కోర్టు తీర్పులను గౌరవించకుండా చట్టసభల ద్వారా వాటిని నిర్వీర్యం చేయడం, న్యాయ సమీక్ష అధికారాన్ని ప్రశ్నించడం తలెత్తుతుందా? లేదా అనే మౌలికమైనటువంటి రాజ్యాంగ ప్రశ్నను అయితే ఈ కేసు లేవనెత్తింది. మరి చూడాలి ఫ్రెండ్స్. మనకు నెక్స్ట్ మంత్ 5, 8, 9 తేదీలలో అయితే వీటి విచారణలు జరగబోతున్నాయి. వీటికి సంబంధించి ఎటువంటి ఆహ్, ప్రభుత్వం తరపు నుంచి న్యాయవాది ఎటువంటి పిటిషన్ దీనికి సంబంధించి ఎక్స్‌ప్లనేషన్ ఏమని ఇచ్చారు? తర్వాత కౌంటర్ అఫిడవిట్ అనేది ఎలా ఉండబోతుంది? ఇవన్నీ కూడా మనము ఈ యొక్క తీర్పు వచ్చిన తర్వాత అయితే వివరంగా చర్చించుకుందాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.